హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇప్పుడైతే ఒక కోళ్ళ ఫారంకి అయితే వచ్చాను. కోళ్ళ ఫారం ఒక ఫార్మర్ని అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఎంతోమంది ఫార్మర్లు కోళ్ళ ఫారము వదిలేసుకొని పట్టణాలలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఈ ఫార్మర్ను కనుక్కుందాం. 20,000 పిల్లలకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఈ ఫార్మర్ని అయితే కనుక్కొని తెలుసుకుందాం. ఏం కంపెనీ ఇవి? పాలిమర్. దీనికి బొచ్చలేదండి ఇవి. ఇవి ఎన్ని రోజుల పిల్లలు అసలు? 17 days. బాగానే గ్రోత్ వచ్చింది. అంటే రోజుకు 2 సార్లు ఫీడ్ పోయాలి వీటికి. అంటే ఇవి గ్రోత్ అయిన కొద్దీ ఫీడ్ పెంచాలా? అంటే ఈ చలికాలం ఏం చేస్తారు వీటికి? చలి ఎక్కువ ఉంది కదా. ఏ బొగ్గులతోనే? ఎన్ని రోజుల వరకు అమ్ముతారు ఇవి? టెంపరేచర్ ఎంత ఉంటుంది? 17 30 degrees. ఓకే. అంటే ఇప్పుడు చలి అంతా తగ్గింది కదా? అంటే పిల్లలు పెద్దగా నుంచి తగ్గించుకోవాలా? పాములు ఎంత టెంపరేచర్ మెయింటైన్ అయిందో చూసుకోవాలి ఫస్ట్. అంటే ఎట్లా చూస్తావు? టెంపరేచర్ మీటర్ ఉందా? ఆ మీటర్లో చూసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఫాస్ట్ ఫామ్లో టెంపరేచర్ చూసి బొగ్గుతోనే ఆ టెంపరేచర్ పెంచాలి. సీలింగ్ కూడా అర్థం అప్పుడు సీలింగ్ అర్థం కాబట్టి సీలింగ్ ఎంత టెంపరేచర్ ఉంది, మనం వచ్చినప్పుడు టెంపరేచర్ ఉంది. ఎక్కువ టెంపరేచర్ మెయింటైన్ అయితే కొడు పిల్లలు దూరం వెళ్ళిపోతుంది. అంటే దూరం అంటే ఈట ఎక్కువ ఎక్కడక్కడ దూరం అనుకుంటుంది. ఎక్కువ మెయింటైన్ అవుతుందంటే ఫస్ట్ పోయి సీడ్ బుక్కుంటా వాటర్ రాకుండా ఉంటుంది. ఇక టెంపరేచర్ ఎక్కువైతే కుప్పలు పడితే దూరం వెళ్ళిపోతాయి, తక్కువ అయితే అన్ని కుప్పలోనే వేస్తుంది. అంటే మనకు తెలిసిపోతుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటే పిల్లలు కొద్దిగా లేజీ ఉంటుంది. మీటర్ దాకా చూస్తూనే ఉంటాము. మీటర్ లేకున్నా కూడా మనం డైరెక్ట్ క్లియర్ చేసుకోవచ్చు. కోడి పిల్లలు బట్టి అది ఎట్లా వేస్తుంది, ఆ మొబైల్ బట్టి టెంపరేచర్ ఎక్కువైందా తక్కువ అయిందా అనేది ఇక్కడ చెప్తారు. అంటే యాక్టివ్ ఉందా లేకుంటే లేజీగా ఉందా అని. కుప్పలు పడుతున్నాయా సరికి, లేకపోతే వేడికి దూరం వెళ్ళిపోతున్నాయా అనేది మనం ఇక్కడ చూసి చూసుకోవచ్చు. టెంపరేచర్ మనం మీరు లేకున్నా సరే. కానీ ఈ కోళ్ళ ఫారం అనేది బెస్ట్ బిజినెస్ కదా. ఎంత కష్టపడితే అంత మంచి ఇన్కమ్ ఇస్తుంది. అంటే ఎంత ఫార్మర్ అంత కష్టపడితే అంత ఇన్కమ్ వస్తుంది. కంపెనీకి పేరు వస్తుంది, ఇటు ఫార్మర్కి పేరు వస్తుంది. ఇది ఏం కంపెనీ? పాలిమర్ కంపెనీ. ఎంత 35 days పోతుంది అది బ్యాచ్? మార్కెట్ రేట్ బట్టి మనం కోడి చిల్లర రేట్ బట్టి మార్కెట్ కోడి ఏది తీసుకొని చేస్తూ ఉంటారు. ఓకే. వీళ్ళంతా ఇన్ఫెక్షన్కి వస్తారు కదా కంపెనీ వాళ్ళు. అంటే మీకు ఇన్ఫార్మ్ చేసే వస్తారు. మనకు డైలీ వస్తుంది కాబట్టి డైలీ మొదటి రాసుకుంటారు, రోజు ఫీడ్ బ్యాగ్ రాసుకుంటారు, ఫీడ్ వాళ్ళు చెప్తారు. ఓకే. అంటే మ్యాక్సిమం ఇది ఎన్ని వేల షెడ్? ఇది 3,000 షెడ్. అంటే బ్యాచ్కి ఎంత మిలవచ్చు మ్యాక్సిమం? తక్కువ 35,000 అయితే ఉంటుంది. మన మంచిగా రేట్ ఉండి మంచిగా గ్రోత్ ఇచ్చి ఎక్స్ట్రా తగ్గించి పోషకాలు తగ్గించి పెట్టినాం అనుకో, ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. మనకు 50,000 60,000 తీసుకోవచ్చు, 70,000 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 3,000 ఉన్నాయి అంటే మినిమం ఒక 50,000 అయితే వస్తుంది బ్యాచ్కి. మంచిగా కష్టపడి 50,000 కంటే తీసుకొని వస్తుంది. ఓకే. 3,000 50,000 తీసుకోవాలంటే 50 వరకు చేయాలి. నేను వర్క్ చేసి ఏదో చేసినట్టు కదా 20,000 వస్తుంది. అదే ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ వస్తుంది.
ఏది పైన పైన వేస్తే ఇన్కమ్ తగ్గుతుంది. దీనికి ఇంజెక్షన్ ఇచ్చిరా? చూడండి ఫ్రెండ్స్, ఇదే చలికాలం పిల్లలకు టెంపరేచర్ పెట్టడానికి దీంట్లోనే కట్టెలతోని మంట పెడతారు. మంట పెట్టడంతో ఈ ఫామ్లో టెంపరేచర్ పెరిగి కోళ్ళు ఆ చలికి తగ్గట్టు హీట్ పెంచుతుంది. కోడి పిల్లలు హెల్తీగా ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక ఫార్మర్ తనకున్న కోళ్ళ ఫారంతో ఆయనకు ప్రతి ఒక్క బ్యాచ్కు మ్యాక్సిమం ఒక 50-55,000 వరకు అయితే ఇన్కమ్ చేస్తుండు. ఆయన బయట ఏ కంపెనీలో పోయినా ఏ జాబ్ చేసినా కానీ అంత ఫ్రీనెస్గా అంత సంపాదించుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఓన్ బిజినెస్, ఆయన ఓన్ బాస్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడన్నా షెడ్ ఉన్నా కానీ రెంట్కు తీసుకొని కూడా మీరు ఈ బిజినెస్ చేయొచ్చు. దాంట్లో ఒక తప్పే లేదు. ఆయన 40 డేస్లోనే ఒక 50-55,000 వరకు ఇన్కమ్ చేస్తుండు.